హలో గాయ్స్, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేశాను అనమాట. ఆ రీల్ అందరికీ బాగా నచ్చింది. ఎలా ఎడిట్ చేసామనేసి చాలా మంది నాకు టెక్స్ట్ చేశారు. ట్రస్ట్ మీ గాయ్స్, చాలా సింపుల్. నేను క్యాప్కట్ అనే అప్లికేషన్ యూజ్ చేసి ఎడిట్ చేశాను అనమాట. సో ఆ వీడియో నేను ఎలా ఎడిట్ చేశాను అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్గా మీరే అనుకుంటారు ఏంటి ఇది ఇంత సింపులా అనేసి. గాయస్, ఇక్కడ నేను 4 వీడియో క్లిప్స్ తీసుకున్నాను. ఎడిటింగ్ అనేది సెకండ్ వీడియో క్లిప్ నుంచి స్టార్ట్ చేస్తా. సెకండ్ వీడియో క్లిప్ లో పర్సన్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి దాన్ని క్రాప్ చేసి నేను గ్యాలరీలో సేవ్ చేసుకున్నా. తర్వాత కింద ఇక్కడ ఓవర్లే అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఓవర్లే వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇందాక మనం క్రాప్ చేసిన ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ సెకండ్ లేయర్ ఫామ్ అవుద్ది. లేయర్ 1 వచ్చేసి మన వీడియో క్లిప్ అండ్ లేయర్ 2 వచ్చేసి ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఫోటో. ఇప్పుడు మనం క్రాప్ చేసుకున్న ఫోటోని వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకున్న పొజిషన్ లో అడ్జస్ట్ చేసి పేస్ట్ చేయాలి. ఆ తర్వాత లేయర్ 1 సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో వీడియో అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ ముందర కొంచెం ఎక్స్ట్రా వీడియో ఉంటే దాన్ని నేను స్ప్లిట్ చేసి డిలీట్ చేసేసాను. ఇప్పుడు లేయర్ 2 సెలెక్ట్ చేసి దాన్ని కూడా నేను స్ప్లిట్ చేసి డిలీట్ చేశాను. ఎందుకంటే లేయర్ 2 అనేది ఓన్లీ ఫస్ట్ వీడియో క్లిప్ పైన మాత్రమే ఉండాలి, సెకండ్ వీడియో క్లిప్ పైకి రాకూడదు. అండ్ సెకండ్ వీడియో అనేది మనం ఎక్కడైతే స్క్రీన్ షాట్ తీసింటామో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనమాట. సో అప్పుడే మనకి స్మూత్ ట్రాన్సిషన్ అనేది కనిపిస్తుంది. అండ్ గాయస్, ఇప్పుడు లేయర్ 2 లో మనం క్రాప్ చేసుకున్న ఫోటో ఉంది కదా, దానికి యానిమేషన్ ఇవ్వాలి అనమాట. కింద యానిమేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చాలా యానిమేషన్స్ వస్తాయి. జూమ్ 1 అని ఉంటది, అది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ యానిమేషన్ అనేది ఈ ఫోటోకి యాడ్ అయ్యింది అనమాట. చూడండి. అండ్ గాయస్, నేను థర్డ్ వీడియో క్లిప్ ని కూడా ఎడిట్ చేస్తాను. ఆ థర్డ్ క్లిప్ లో క్రిస్మస్ ట్రీని స్క్రీన్ షాట్ తీసి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ యాప్ లో కింద ఓవర్లే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక యాడ్ ఓవర్లే అని వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుద్ది అనమాట. ఇప్పుడు గ్యాలరీలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన క్రిస్మస్ ట్రీని సెలెక్ట్ చేసుకున్నాను. లేయర్ 2 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఫోటోని వీడియోలో మనం ఎక్కడైతే స్క్రీన్ షాట్ తీసింటామో అక్కడ పొజిషన్ చూసి అడ్జస్ట్ చేయాలి. ఆ తర్వాత నేను ఫస్ట్ లేయర్ లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసి స్ప్లిట్ చేసి ముందరున్న ఎక్స్ట్రా పార్ట్ ని డిలీట్ చేసేసాను. ఎందుకంటే మనం ఎక్కడైతే స్క్రీన్ షాట్ తీసుకుంటామో అక్కడ నుంచి వీడియో అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ నేను లేయర్ 2 లో ఉన్న క్రిస్మస్ ట్రీని సెలెక్ట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. థర్డ్ వీడియో క్లిప్ పైకి వెళ్లకుండా ఓన్లీ సెకండ్ వీడియో క్లిప్ పైనే ఉండేటట్టు. ఫైనలీ గాయస్, లేయర్ 2 లో ఉన్న క్రిస్మస్ ట్రీకి మనం యానిమేషన్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న యానిమేషన్ ని క్లిక్ చేయండి. అన్ని యానిమేషన్స్ ఓపెన్ అవుతాయి. సో జూమ్ 1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫోటోకి యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా అన్ని క్లిప్స్ ఎడిట్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గాయ్స్, సాంగ్ కి తగ్గట్టే మనం ఎడిట్ చేయాలి అనమాట. సో అప్పుడే ఎఫెక్ట్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదే అన్నమాట ఫైనల్ అవుట్పుట్. సో గాయ్స్, చూసారు కదా, అంతే సింపుల్, చాలా ఈజీ. అండ్ ఈ వీడియో నేను మొబైల్లో ఎడిట్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.